First ever factory outlet Mukunda Jewelries, Kukatpalli, Khammam, Kottapet, Somajigoda, Hanmakonda and Suchitra. నమస్కారం అమ్మా. నమస్తే. సో అయితే ఇప్పుడు మొత్తం అందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ చాలా స్ట్రెస్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ రాసే విషయంలో. పేరెంట్స్ ముఖ్యంగా. పేరెంట్స్ కూడా అలా అదే పరీక్ష. అయితే అమ్మ మరి ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకొన్ని రోజుల్లో మనకు కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత పిల్లలు అసలు ఖాళీగా ఉంటున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో దాని నుంచి బయటపడి వాళ్ళు యాక్టివ్గా హెల్దీగా అంటే వేరే మంచిది ఏదైనా నేర్చుకోవడానికి ఎంగేజ్ అవ్వడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి టిప్స్ పెద్దలు ఫాలో అయ్యి పిల్లలకు నేర్పించగలగలుగుతారు? అది చాలా గడ్డు సమస్యగా తయారైంది. ఒక ప్రస్తుతం 10-15 సంవత్సరాలుగా అయితే చూస్తే ఇప్పుడు ముందు పరీక్షలు మొదలైనాయి కదా, 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్. ప్రతి మనిషి కూడా జీవితంలో రాసే మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్. అదివరకు 7th ఉండేది తీసేసారి, ఇప్పుడు 10th పెట్టారు. దీని తర్వాత ఏంటి అన్నది ఒక క్వశ్చన్ అయితే 10thలో ఎంత పర్సంటేజ్ వస్తుంది అన్నది ప్రతి వాళ్ళకి ఒక పెద్ద టార్చర్ లాగా అయిపోయింది. అందులో నేను చూసి ఒక 15 ఏళ్ళుగా దీన్ని కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పోటీ తత్వం పెరిగిపోయింది. పోటీ పడాలి, గెలవాలి అన్నది కాదు, పోటీ పడటంలో గెలవాలి తప్ప గెలవకపోతే జీవితం లేదని మాత్రం ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. పోటీ మనం ఇప్పుడు ఒకడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు లేదా టాపర్ అయ్యాడు అంటే ఆ టాపర్కి మీరు పర్సంటేజ్ డిఫరెన్స్ చూడండి. 2nd, 3rd, 4th వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్లో కూడా, స్టేట్ లెవెల్ అవ్వచ్చు, మండల్ లెవెల్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా చూడండి మీరు, చాలా చిన్న పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి కన్నా కూడా నేనేమంటానంటే ఈ మిగిలిన వాళ్ళు కాంపిటీషన్ వాడి చేత పరిగెత్తిచ్చారే, దీస్ పీపుల్ ఆర్ వెరీ గ్రేట్. అంత టఫ్ కాంపిటీషన్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ పర్సంటేజ్లో చిన్న డిఫరెన్సే ఉంటుంది. దానికి పేరెంట్స్ ఎంత అప్సెట్ అయిపోతారో. ర్యాంకులు చూస్తున్నారు వాళ్ళు అనవసరం. నేను ర్యాంక్ మీకు పుస్తకాల్లోనూ చదివిన చదువుకిను మార్క్ షీట్లోనూ లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో న్యూస్ పేపర్లో కాదు, మీ అబ్బాయి జీవితంలో ఏ ర్యాంకులో ఉన్నాడో చూడండి, మీ అమ్మాయి జీవితంలో ఏ ర్యాంకులో ఉందో చూడండి, తన నడవడికలకి ఏ ర్యాంక్ ఇస్తారు మీరు అని ఆలోచించమంటాను. ఇప్పుడు ఎంతమంది అన్ని ర్యాంకులు అంత హై పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఎంత మంచి లెవెల్లో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు, లేదా హై లెవెల్లో టాపర్లో ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ ర్యాంక్ హోల్డర్సా? కానీ కాదు, ఎవ్వరు కాదు. లేటెస్ట్గా ఒక ఆర్టికల్ ఇంటర్వ్యూలో చూసా నేను. సుందర్ పిచ్చయ్య ఆయన ఒక మేనేజ్మెంట్ కాలేజీ, ఇండియాలోనే ఒక మేనేజ్మెంట్ కాలేజీకి వచ్చినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాడు. అయినప్పుడు పిల్లలందరూ అడిగారు అనమాట, సార్ మీ పర్సంటేజ్ ఎంత ఇంటర్మీడియట్లో అని. అతను ఏమన్నాడు తెలుసా, నాకు మీ కాలేజీలో సీట్ దొరకదు అన్నాడు. పర్సంటేజ్ చెప్పలా, మీ కాలేజీలో సీట్ దొరికేంత పర్సంటేజ్ నాకు రాలేదు. బట్ జస్ట్ థింక్ అబౌట్ సుందర్ పిచ్చయ్య. అతను ఒక గంటకి ఎన్ని $100 సంపాదిస్తున్నాడని. అది తర్వాత తాను జీవితంలో ఎలా ఎదగాలని ఆలోచించి ఆ స్థాయికి చేరుకున్నాడు తప్ప మార్కుల వల్ల కాదు కదా. ఇది పేరెంట్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిజల్ట్స్ వస్తుందంటే ఒక భయం వస్తుంది, ఎవరు పిల్లలు ఎలాంటి అగాయిత్యం చేస్తారు, ఏ పేరెంట్స్ డిప్రెషన్లో ఉంటారు. చాలామంది ఇప్పుడు కంపేర్ చేసేసుకుంటారు ఆఫీస్లో. కానీ మొన్న రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాకినాడ దగ్గర. పిల్లలు కాంపిటీషన్లో పెరగలేకపోతారేమో అనేసి ప్రైమరీ కిడ్స్ని ఆ తండ్రి బకెట్లో ముంచి చంపేశాడు. అసలు మైండ్ అప్సెట్ అయిపోయింది నాకు. వాళ్ళు జస్ట్ ప్రైమరీ కిడ్సే, ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ఆయన అని డిసైడ్ అవటానికి హూ ఈజ్ హీ, ఆయన ఎంత పోటీ ప్రపంచంలో, ఆయన వర్కింగ్ ఇన్ ONGC. ఇప్పుడు ఆ తల్లి పిల్లలు పోయారని ఏడుస్తుందా, పిల్లల్ని మొగుడు చంపేశాడని ఏడుస్తుందా, మొగుడు కూడా చచ్చిపోయాడని ఏడుస్తుందా? ఎంత నరకం ఆ అమ్మాయికి ఆలోచించండి. ఇదే కాంపిటీషన్ అంటే అసలు ఎంత దారుణం. అదే కంపారిజన్. ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు బతకలేరు అని సూసైడ్ నోట్ రాశాడు. ఎందుకు బతకలేరు? డిసైడ్. అదే కదా, అతను ఎవరు డిసైడ్ చేయడానికి? అదే అంటున్నా నేను. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్కులు కంపేర్ చేయాలి. దయచేసి పేరెంట్స్ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, మార్కులు ఎన్ని మార్కులు వస్తే అన్నీ వస్తాయి. మీకు 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఐ థింక్ 35% తోడు అన్నిట్లోనూ 35% వచ్చింది అబ్బాయికి. వాళ్ళు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. సింపుల్, వెరీ అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. పేపర్లు అన్నీ ఎంత అప్రిషియేట్ చేశాయి. అది హ్యాపీనెస్ అంటే. అంతే. వాళ్ళ అబ్బాయి 10th పాస్ అయ్యాడు, జస్ట్ 35%. నీకెన్ని మార్కులు వచ్చాయి, నాకెన్ని మార్కులు వచ్చాయి అనుకుంటూ, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, మా అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఈ కంపారిజన్ తోటి పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్కి ఒక ఇది లేకుండా పోతుంది, ఒక సంతోషమే లేదు. అంటే ఒక ఇయర్ దాటింది, ఒక స్టేజ్ గట్టెక్కి ముందుకు వెళ్తున్నారన్న
హ్యాపీనెస్ పోయి లేనిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అసలు పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలంటారు పేరెంట్స్ ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా? ఇప్పుడు ముందు ఎగ్జామ్స్ ముందు వరకు ఇప్పుడు ముందు ఏమంటాను, స్టార్టింగ్ నుంచి వాడి బేసిక్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోకుండా వాడి ఎలా డెవలప్ అవుతున్నాడు. ఇప్పుడు ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ క్లాస్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటారు కాదు, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు సబ్జెక్ట్లో స్టాండర్డ్ పెరిగిందా లేదా, బేసిక్స్ ఉన్నాయా లేదా పిల్లలకి, అది చాలా ఇంపార్టెంట్. ఇది దీని గురించి ఆలోచించకుండా ఈరోజు పేరెంట్స్ ఎలా ఉన్నారు, మీ అబ్బాయి చదవట్లేదని కానీ, మార్క్స్ సరిగ్గా రావట్లేదని కానీ, నోట్స్ రాయట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, రెగ్యులర్గా స్కూల్కి రావట్లేదు అని కంప్లైంట్ ఇస్తే కోపం వచ్చి పేరెంట్స్ దెబ్బలాటానికి వెళ్తున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్, అసోసియేషన్ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం వెళ్ళరు. ప్రతి స్కూల్లోనూ మేము చాలా స్కూల్స్ వెళ్తూ ఉంటాం. ప్రతి స్కూల్లోనూ వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ అదే, హోంవర్క్ ఎందుకు చేయట్లేదు, మీ అబ్బాయి రావట్లేదు అని అడిగితే ఫోన్ చేస్తే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు మేడం. కానీ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అట రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారు కదా, అప్పుడు మాత్రం ఎవరు వెళ్ళట్లా. ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి, మా అమ్మాయి ఇక్కడ బాగానే రాసింది కదా, అదేంటి ఇదే ఆన్సర్కి ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను, ఇదే ఆన్సర్ ఆ అమ్మాయి ఎవరో రాస్తే అమ్మాయి మేము కరెక్షన్ పేపర్ కూడా ఇచ్చేవాళ్ళం. పేపర్ సిచ్యువేషన్ ఇది, మీ అమ్మాయి రాసిన పేపర్ పరిస్థితి, మీ అబ్బాయి రాసిన పేపర్ పరిస్థితి ఇది. ఆ పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, అది ఆన్సర్ వాళ్ళది కరెక్టే కదా, మా అబ్బాయికి ఎందుకు తక్కువ మార్కులు వేస్తారు, వాళ్ళకి ఎందుకు ఎక్కువ మార్కులు ఇచ్చారు. అక్కడ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవ్వరికీ అర్థం కావట్లా. ఆన్సర్ మ్యాటర్ రాయొచ్చు, ఆ ఆన్సర్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, ఏ పాయింట్ ఫస్ట్ రాయాలి, ఏ పాయింట్ లాస్ట్ రాయాలి అన్నది సినిమా ముక్కలు ముక్కలుగా చూపించడానికి అది అర్థం చేసుకోవట్లేదు పేరెంట్స్. అంటే పిల్లలకి అది అవగాహనలోకి రావట్లేదు. చెప్పినా పిల్లలు వినే స్థాయిలో లేరు. నాట్ 100%, బట్ మోర్ దెన్ 75% అలాగే ఉన్నారు. అవన్నీ ఆలోచించకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్లో లేదా ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ ర్యాంకుల గురించి ప్రాబ్లం అయిపోతే, దాన్ని ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా ఆలోచిస్తే అవును వాళ్ళకి ఎలా ఉంటుంది పరిస్థితి. అని ఎవరిని డ్యామేజ్ చేసుకుంటున్నారు, పేరెంట్స్ పిల్లల్ని డ్యామేజ్ చేస్తున్నారా, పిల్లలు పేరెంట్స్ని డ్యామేజ్ చేస్తున్నారా? ఓవరాల్గా ఏమవుతుంది, ఒక జనరేషన్ స్పాయిల్ అయింది అంటే ఒక దేశంకి ఎంత నష్టం. అది ఒక దేశం బాగుపడాలంటే మ్యాప్ అందంగా ఉండటం కాదు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ మైండ్ సెట్, ఇవి రెండు పెరిగితేనే దేశం బాగుంటుంది. అసలు పిల్లల్లో ఆ అవగాహన చాలా మందిలో లేకుండా పోతుంది. అది ఎక్కడ లోపం అంటారు, ఇలాగా ఎక్కడ ల్యాక్ మనకి ఎక్కడ? ఓవర్ ప్యాంపరింగ్. ఓకే, ఓవర్ ప్యాంపరింగ్. చిన్నప్పుడు వద్దు అని గట్టిగా అనరు, వాళ్ళకి తెలుసు చేసే పని, వీళ్ళు చేసే పని తప్పు అని, కానీ గట్టిగా అంటే వాడు ఎక్కడ హర్ట్ అవుతాడో అని ఒక భయం. ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ కౌన్సిలింగ్ వస్తే గట్టిగా తిడితే ఇంట్లోంచి పారిపోతాడేమో అన్న భయం. రేంజ్కి ఎందుకు పెరిగారు వాళ్ళు, ఎవరి వల్ల పెరిగారు, పేరెంట్స్ ఆ స్థాయికి వాళ్ళు ఎలా పెరగలిగారు? పేరెంట్స్ కదా తప్పు. పిల్లల్లో మొండితనం అన్నది, మీరు చంటి పిల్లలు 1 year లోపు కిడ్స్ నుంచి వచ్చేస్తుంది. అవునండి. ఎలా అంటే చూడండి, గట్టిగా ఏదో ఒక దీనికి గుక్క పెట్టి ఏడుస్తుంటారు, కానీ దాన్ని వాళ్ళు సడన్గా డైవర్ట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ డైవర్ట్ చేసినప్పుడు మానేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేయాలి, పిల్లల్ని సిచ్యువేషన్ డైవర్ట్ చేయాలి. ఆ వయసులో అంతకంటే ఏం చేయలేం. ఫస్ట్ సెకండ్ వరకు, ఇయర్స్ వచ్చే వరకు కూడా అలా చేయగలరు. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు అర్ధరాత్రి చాక్లెట్ అడుగుతారని ఎన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతారు? అవును, చాక్లెట్ ఇప్పుడు దొరకదు, షాపులు క్లోజ్ ఉంటాయి అన్న కాన్సెప్ట్ వాళ్ళకి తెలియాలి. అది ఎవరు చెప్పాలి? పిల్లలకు తెలియదు. అర్ధరాత్రి షాపులు ఓపెన్ ఉంటాయని, ఉండవనే సంగతి పిల్లలకు తెలియదు. వీళ్ళే కదా చెప్పాలి. ఇప్పుడు కాదు నాన్న, రేపు పొద్దున్న తెల్లారాకే వెళ్ళి కొనుక్కుందాం. అండ్ సెకండ్ థింగ్, ఎక్కువ చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయనే సంగతి టీవీలో రోజు వస్తూనే ఉంది కదా, 6 సార్లు అడ్వర్టైజ్మెంట్, ప్రతి టూత్పేస్ట్ బ్రాండ్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, దాన్ని ఎందుకు చూపించట్లేదు? అవును, ఇప్పుడు అవన్నీ కూడా చెప్పొచ్చు కదా. ఒక చూడు ఎలా ఉన్నాయి, క్యావిటీస్ ఎలా ఉన్నాయి, పైగా ఏమంటాడు, డిషం క్యావిటీస్ ఏం కాదు, ఈ టూత్పేస్ట్ తోకుంటే నువ్వు ఎన్ని చాక్లెట్లు అయినా తినొచ్చు అని. అంటే ఒక మమ్మీ కేకలేస్తూ ఉంటుంది, ఇంకో మమ్మీ చెప్తుంది ఏం పర్వాలేదు నువ్వు తినే పళ్ళు తోక్కో అని. పళ్ళు బాగానే ఉంటాయి, కడుపు సంగతి ఏంటి, డైజెషన్ సిస్టమ్ సంగతి ఏంటి? మరి ఇవన్నీ ఇలా ఓవర్గా వదిలేస్తే పిల్లల్లో మొండితనం, పిల్లల్లో ఒకలాంటి జిడ్డుగా వాళ్ళు అడిగిందే తప్ప అమ్మ నాన్న చెప్పింది వినాలి, ఆ కాన్సెప్ట్లోనే మనం వెళ్ళాలి అన్న థాట్ పిల్లల్లో రాదు కదా. అయితే పిల్లల్ని ముఖ్యంగా ఏంటంటే ఖాళీలో టైంలో ఎక్కువగా స్క్రీన్ టైంకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారమ్మా. అదే ఈ మొండితనమే, అది కంటిన్యూషన్. వాళ్ళు చూడకూడదు అన్న సంగతి పేరెంట్స్కి తెలుసు. అవును, పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకూడదని పేరెంట్స్కి తెలుసు. కానీ అంటే ఏమవుతారో, ఎక్కువ చూడొద్దంటే ఏమవుతారో, అంటే డిస్టర్బెన్స్ లేకుండా కూర్చున్నారు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే బయట తిరగకుండా చూస్తున్నారు కదా, ఇంట్లోనే పడున్నారు కదా అన్న ఒక థాట్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి
అన్నది ఆలోచిస్తే తర్వాత రిస్క్లో పడిపోతారు కదా వాళ్ళు. సో ఈ హాలిడేస్ లో వాళ్ళు ఎలా ఎంగేజ్ చేయొచ్చు అంటారు పేరెంట్స్? ప్రతి పిల్లల్లోనూ ఒక అమోఘమైన క్వాలిటీ ఉంటుంది. ఒక ఒక వాళ్ళు తెలియలే ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఒకటి ఉంటుంది. అది ఏంటన్నది వాళ్ళు ముందు ఐడెంటిఫై చేయాలి. అది ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఆ విషయాల్లో పేరెంట్స్ అండ్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. సో లెట్ దెమ్ డూ. అది స్కూల్ డేస్లో చేస్తే అకాడమిక్స్ దెబ్బతింటాయి కాబట్టి లెట్ దెమ్ ఎంజాయ్ ఇన్ ద హాలిడేస్. మట్టితో బొమ్మలు చేయమనండి, వేస్ట్ పేపర్ తోటి కట్ చేసి ఆరిగామి అంటారు, ఆ బొమ్మలు చేసుకుని చూడమనండి. కొంతమంది పెయింటింగ్ చేస్తారు, కొంతమంది రాస్తారు, కొంతమంది బ్యూటిఫుల్గా వస్తారు. బాధ్యత నేర్పండి. ఫస్ట్ ఇంటి బాధ్యత నేర్పండి. ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేయించవచ్చు కదా. పిల్లలు ఇప్పటి నుంచి ఎందుకు, తర్వాత పెద్ద అయ్యాక చేసుకుంటారు కదా అంటున్నారు. పెద్ద అయ్యాక వాడు వేరే స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాడు, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి. అది ముందే నేర్పించండి. కరెక్ట్. బట్టలు ఎలా మడిచి పెట్టుకోవాలి, ఇవన్నీ చాలా దాన్ని ఏమంటారు, బేసిక్ థింగ్స్ కదా. ఇవన్నీ సమ్మర్లో హ్యాపీగా నేర్పించాలి. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. అసలు పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో అసలు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే హాలిడేస్ టైంలో వాళ్ళని ఏ విధంగా చక్కగా ఎంగేజ్ చేయాలన్న విషయాలు చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.